హలో అండి, నమస్తే. ఈరోజు మీకు బాల్కనీలో ఉన్న చిన్న చిన్న మొక్కలు చూపిస్తానండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇప్పుడే స్టార్టింగ్ చిన్న గార్డెను. రండి. గిన్నె మాలతి మొక్క అండి ఇది. చూడండి ఎంత బాగుందో, చాలా చిన్న చెట్టు అయినా కూడా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. ఈ కడియం నుంచి తెచ్చిన మొక్క అండి ఇది. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా ఇట్లా చిన్నప్పుడే ఉన్నాయి గుత్తులు. ఇప్పుడు చక్కగా విడిలినాయండి. చూడండి భలే ఉంది కదా ఈ ఫ్లవర్. క్రీపర్ అండి ఇది. ఎంత బుడ్డ మొక్క చూడండి. నేను ఇది పెద్ద కుండీలో పెట్టాను వీటిని. జామ చెట్టు అండి ఇది. ఇంతకుముందు చాలా ఉండేయండి మొక్కలు మాకు పాతింటి దగ్గర. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడ అన్నీ అక్కడే వదిలేసాను. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్నీ. చూడండి మా బుడ్డి నర్సరీని మీకు చూపిస్తాను. ఈరోజు మా అందరి పువ్వు పూసిందండి ఒకటి. ఇదిగోండి మల్లెపూలు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. మొన్న దూసాను ఆకు. ఇదిగోండి ఇదేమో కరివేపాకు చెట్టు, ఇదొక మందార చెట్టు. చామంతులు అయిపోయినాయండి అంతే. అంతా కట్ చేసేసాను, ప్రూనింగ్ చేశాను. ఈ చామంతులు కూడా అంతేను, చాలా వచ్చినాయి ఇవి. ఇది కూడా అయిపోయింది. గులాబీలు కూడా చాలా పూసాయండి. ఇదిగోండి ఇదొక మందార చెట్టు. ఓవరాల్గా ఇట్లా సెటప్ చేశాను ఇవన్నీ. పాలకూర ఇదిగోండి, బెండలు స్టార్ట్ అయినాయి. మెంతికూర, ఇదేమో పాలకూర. ఇక్కడ చూడండి, ఇక్కడ మరవం అండి ఇది. ఇక్కడ మరవం ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్లవర్స్ అయితే నాకు భలే నచ్చాయండి. అసలు ఇవి అసలు భలే వచ్చాయి. అసలు ఇవి గుత్తులు గుత్తులే ఉన్నాయి అసలు ఇవైతే కనుక. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చామంతి పూలు. ఈ కలర్ చాలా బాగుంది కదండి, లెవెండర్ కలర్. ఇంత చిన్న చిన్న పూలే పూస్తాయండి ఇవి. గంగూరు దగ్గర ఒక పెద్ద నర్సరీ ఉంటుందండి, అక్కడ తెచ్చాను వీటిని. ఇక్కడ బాల్కనీలో నాకున్న కొంచెం ప్లేస్లో ఇట్లా సెట్ చేశాను. ఇంకా చేయాలి, ఇంకా చాలా తేవాలి. ఇదేమో కొత్తిమీర అండి, కట్ చేసేసాను. అందుకే ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. బాగానే వచ్చింది కానీ చిన్న కుండీలో. ఇదేమో కాగడ మల్లండి, ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది. ఈ పై రో అంతా ఖాళీ ఉందండి, అది కూడా ఫిల్ చేయాలి. ఇంకా ఎగ్గాయలండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి. చెట్టు ఎగ్గాయలు ఎవరో ఇచ్చారు. అస్సలు పులుపు అనేది లేదండి ఎక్కడాను. మా వారికి ఎవరో ఇచ్చారు, తీసుకొచ్చారు. మొన్న 3 రోజుల నుంచి ఇవేనండి. చాలా బాగున్నాయండి. ఒక్కొక్క మొక్క గురించి నేను కేరింగ్ తీసుకుంటూ ఉంటానండి. వాటికి ఇవ్వాల్సిన పోషకాలు ఏంటి, వాటిని ఎట్లా పెంచాలి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటానండి. నాకు గార్డెనింగ్ చేయటం అంటే చాలా ఇష్టం అండి. ఇంతకుముందు అయితే కనుక బోల్డ్ కూరగాయలు కూడా కాపించానండి నేను. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండేది, ఇక్కడైతే లేదు. ఇంకా అంతా సెట్ చేశాక మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఇట్లా మొక్కల గురించి మాట్లాడుకోవటం, ఇట్లా షేరింగ్ చేయటం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి నాకు. మా గార్డెన్ బాగుంది కదా, మీకు ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.